వలసలు టారిఫ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎక్కువగా ప్రస్తావించింది గ్రీన్లాండ్ గురించే. డెన్మార్క్ భూభాగంగా ఉన్న ఈ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. గ్రీన్లాండ్ను తమకు అప్పగించాలని డెన్మార్క్కు ట్రంప్ సూచించాడు. మరోవైపు అమెరికా చట్టసభ కాంగ్రెస్లో గ్రీన్లాండ్ కొనుగోలుకు వరుసగా బిల్లులు పెడుతున్నారు. ఈ బిల్లులతో డెన్మార్క్ ద్వీపాన్ని ట్రంప్ కొనుగోలు చేసే అధికారం లభిస్తుంది. అయితే ట్రంప్కు అమెరికన్లకు డానిష్ ప్రజలు దారుణమైన కౌంటర్ వేస్తున్నారు. అమెరికాకు చెందిన రాష్ట్రాన్ని కొంటామంటున్నారు. ట్రంప్ ఊహించని విధంగా సెటైర్లు వేస్తున్నారు. ఇంతకు డానిష్ ప్రజలు ఏ అమెరికన్ రాష్ట్రాన్ని కొనాలనుకుంటున్నారు? ట్రంప్ ఆ రాష్ట్రాన్ని ఎందుకు విక్రయించాలని డానిష్లు చెబుతున్నారు? వాచ్ ది స్టోరీ. ట్రంప్పై డానిష్ ప్రజల కౌంటర్ ఏంటి? కాలిఫోర్నియాను డెన్మార్క్ కొంటుందా? గ్రీన్లాండ్ పేరును ట్రంప్ మారుస్తాడా? డెన్మార్క్ ఈ పేరు వింటే ఇట్టే గుర్తుకొచ్చేదేంటి? డానిష్ వైకింగ్స్, డానిష్ పేస్ట్రీలు టక్కున గుర్తుకొస్తాయి. వైకింగ్స్ అంటే అత్యంత ప్రమాదకరమైన సముద్ర నావికులు. కానీ వ్యాపార మార్గాలకు మాత్రం బరువు తగ్గించే ఔషధం ఒజంపిక్ గుర్తుకొస్తుంది. ఈ డ్రగ్ను డానిష్ ఫార్మా సంస్థ నోవా నోర్డిక్ తయారు చేస్తుంది. డెన్మార్క్ అంటే గుర్తుకొచ్చే జాబితా ఏదైనా సరే అందులోకి వ్యంగ్యాన్ని కూడా జోడించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కు డానిష్ ప్రజలు ఒక అద్భుతమైన ఆలోచనతో కౌంటర్ ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో డెన్మార్క్కు ఉన్న సమస్య ఏంటో చాలా మందికి తెలిసే ఉంటుంది. డానిష్ భూభాగాన్ని డొనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేయాలని యోచిస్తున్నాడు. ఆ భూభాగం మరేదో కాదు, గ్రీన్లాండ్. బహుశా డెన్మార్క్కు చెందిన ఈ ద్వీపాన్ని ఇక ముందు గ్రీన్లాండ్ అని పిలవకపోవచ్చు. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం దాని పేరును కూడా మార్చాలని యోచిస్తోంది. గ్రీన్లాండ్ పేరును రెడ్ వైట్ బ్లూ ల్యాండ్ గా మార్చేందుకు అమెరికన్లు సిద్ధమవుతున్నారు. బడ్డీ కార్టర్ అనే యుఎస్ కాంగ్రెస్ నాయకుడు గ్రీన్లాండ్ పేరు మార్పుపై తాజాగా కాంగ్రెస్ సభలో బిల్లును ప్రవేశపెట్టాడు. ఈ బిల్లును రెడ్ వైట్ బ్లూ ల్యాండ్ యాక్ట్ 2025గా పిలుస్తున్నారు. గ్రీన్లాండ్ను సొంతం చేసుకునేందుకు అవసరమైన చర్చల నిర్వహణకు ఈ బిల్లు అధ్యక్షుడు ట్రంప్కు అధికారాన్ని కల్పిస్తుంది. దీనితో పాటు గ్రీన్లాండ్ పేరును కూడా మార్చేందుకు అవకాశం ఇస్తుంది. వాస్తవానికి నెల రోజుల క్రితం మరో కాంగ్రెస్ సభ్యుడు గ్రీన్లాండ్పై సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టాడు. ఈ బిల్లు పేరు మేక్ గ్రీన్లాండ్ గ్రేట్ అగైన్ యాక్ట్ 2025. ఈ బిల్లు కూడా గ్రీన్లాండ్ కొనుగోలుకు ట్రంప్కు అధికారం కల్పిస్తుంది. కొత్త బిల్లు మరో అడుగు ముందుకు వేసి ఏకంగా గ్రీన్లాండ్ పేరు మార్చేందుకు అవకాశం ఇస్తుంది. ఈ బిల్లులు చూస్తుంటే అమెరికా అధ్యక్షుని సంతోషపెట్టేందుకు ట్రంప్ పార్టీ సభ్యులు పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే అమెరికాలో దేశీయంగా ఉండే రాజకీయాలు అవి. డానిష్ ప్రజల ఆందోళన ఏమిటి? గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలనుకుంటున్న ట్రంప్ తీరుపై వారి స్పందన ఏంటి? అంటే డానిష్ ప్రజలు ట్రంప్కు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. గ్రీన్లాండ్ విక్రయానికి బదులు వారు అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాను కొనుగోలు చేయాలంటున్నారు. వాళ్ళు కూడా కాలిఫోర్నియా గ్రేట్ అగైన్ అంటూ నినదిస్తున్నారు. అయితే ఈ క్యాంపెయిన్లో డెన్మార్క్ నాయకులు ఎవరున్నారో తెలియదు. దీనికోసం denmarkification.com అనే క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ ఏర్పాటైంది. ఈ వెబ్సైట్లో 2 లక్షల మందికి పైగా చేరారు. వారంతా డొనాల్డ్ ట్రంప్ నుంచి కాలిఫోర్నియాను కొనుగోలు చేయడానికి $1,00,000 సేకరించే పనిలో పడ్డారు. అయితే దీన్ని అంత సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది కేవలం సెటరికల్గా ఏర్పాటైన వెబ్సైట్. అసలు ఆ వెబ్సైట్లో ఏముందో ఒకసారి నిశ్చితంగా పరిశీలిద్దాం. కాలిఫోర్నియానే ఎందుకు డానిష్ ప్రజలు కావాలనుకుంటున్నారో denmarkification.comలో స్పష్టంగా చెబుతున్నారు. మొదటిది సూర్యరశ్మి. సాధారణ డానిష్ వాతావరణానికి కాలిఫోర్నియా భిన్నంగా ఉంటుంది. రెండోది టెక్ డామినెన్స్. ప్రతి ప్రజాస్వామ్యానికి టెక్నాలజీ అవసరమని ఆ వెబ్సైట్ పేర్కొంటుంది. ఆ తర్వాత అవకాడో టోస్ట్లు, డిస్నీల్యాండ్ ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా ప్రపంచాన్ని రక్షించడానికి కాలిఫోర్నియా అవసరం అంటున్నారు. నిజానికి ప్రపంచ రక్షణ కోసమే గ్రీన్లాండ్ను తాము కోరుకుంటున్నట్టు ట్రంప్ చెబుతున్నాడు. అయితే డానిష్లు అక్కడితో ఆగడం లేదు. కాలిఫోర్నియాను ఎందుకు ట్రంప్ విక్రయించాలో కూడా ఓ జాబితాను ఆ వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ జాబితాలో టాప్ అంశం కాలిఫోర్నియాతో ట్రంప్కు ఉన్న శత్రుత్వాన్ని ప్రస్తావించారు. ఇక్కడితో విమర్శలు ఆగలేదు. డానిష్ విలువల గురించి చివరిలో వివరించారు. చట్టాలు, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, పారదర్శకమైన రాజకీయాల కారణంగా కాలిఫోర్నియాను ట్రంప్ విక్రయించాలని denmarkification.comలో వివరించారు. నిజానికి అమెరికాలో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పాలకులు అసలు పట్టించుకోవడం లేదు. చివరగా ఈ వెబ్సైట్ ఓ సంతకంతో ముగుస్తుంది. కొత్త డెన్మార్క్ను వాస్తవంగా మారుద్దామంటూ పిలుపునిచ్చింది. నిజానికి ఈ వెబ్సైట్ ట్రంప్కు కౌంటర్గా వ్యంగ్యంగా ఏర్పాటు చేసింది. అయితే గ్రీన్లాండ్ ప్రజల గురించి పట్టించుకోకుండానే ఆ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలని ట్రంప్ యత్నిస్తున్నాడు. నిజానికి గ్రీన్లాండ్ అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. అందుకే
ట్రంప్ ఆ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలని యోచిస్తున్నాడు. గ్రీన్లాండ్ లొకేషన్ను చూడండి. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో పైన ఉంటుంది. ఉత్తర అమెరికా, యూరోప్కు మధ్యలో ఈ ద్వీపం ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మాస్కో వాషింగ్టన్కు సరిగ్గా మధ్యలో ఉంటుంది. వాషింగ్టన్ డీసీ నుంచి నేరుగా మాస్కోకు విమానం చేరుకోవాలంటే తప్పనిసరి ఆర్కిటిక్ మీదుగా వెళ్తుంది. విమానం వెళ్లే ఆ మార్గంలోనే సరిగ్గా మధ్యలో గ్రీన్లాండ్ ఉంటుంది. ఈ కారణమే రక్షణకు వ్యూహాత్మకంగా గ్రీన్లాండ్ అత్యంత విలువైనది. అది భద్రతకు సంబంధించిన అంశమని ట్రంప్ వాదన. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలన్న ట్రంప్ నిర్ణయానికి ఇది ఒక కారణం మాత్రమే. ఇక మరొక కారణం మాత్రం ఆర్థికపరమైనది. గ్రీన్లాండ్లో కేవలం 57,000 మంది ప్రజలు మాత్రమే ఉంటారు. ట్రంప్ అంచనా వేసిన దానికంటే ఎక్కువ జనాభానే ఈ ద్వీపంలో ఉంది. అంతేకాకుండా అమెరికా దక్షిణ సరిహద్దులో ఉన్న దేశం మెక్సికో అంత ఉంటుంది గ్రీన్లాండ్. అంతేకాదు భారీగా ఖనిజ నిక్షేపాలకు కేంద్రం గ్రీన్లాండ్. ట్రంప్ లెక్కల ప్రకారం గ్రీన్లాండ్ ఓ అద్భుతం. భారీ ఖనిజ సంపద ఉన్న వారిలో గ్రీన్లాండర్లు కూడా ఉన్నారు. కానీ వెలికి తీసేందుకు తగినంత మంది లేకపోవడంతో ఆ ఖనిజ నిక్షేపాలు అలాగే ఉండిపోయాయి. సో తవ్వుకునేందుకు ఖనిజ సంపద సిద్ధంగా ఉందన్నమాట. ట్రంప్కు కూడా ఈ విషయం బాగా తెలుసు. అందుకే గ్రీన్లాండ్ను కొనాలని ట్రంప్ భావిస్తున్నాడు. మిలిటరీని విస్తరించి మైనింగ్ కంపెనీలను అక్కడికి తరలించాలని కాబే అధ్యక్షుడు యోచిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కాలిఫోర్నియాను కొనుగోలు చేయాలని డానిష్ ప్రజలు హాస్యంగా స్పందిస్తున్నారు. నిజానికి ఆధునిక యుగంలోని సామ్రాజ్యవాదం అసంబద్ధమైనదని చెప్పడానికే డానిష్ ప్రజలు ఈ ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమెరికన్లు మాత్రం గ్రీన్లాండ్ కొనుగోలుకు చట్టాల మీద చట్టాలను తీసుకొస్తున్నారు. ఇవి అసంబద్ధమైనవి అయినా సరే ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.